నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము ప్యాటర్న్స్ ఆఫ్ కల్చర్ అనే ఒక పాఠాన్ని నేర్చుకున్నాము. ఇది నాకు తెలిసి ఒక అద్భుతమైన పాఠంగా మనం చెప్పొచ్చు. ఎట్లా అంటే మనం ఇంతవరకు ఎన్నో ఎథ్నోగ్రఫీస్ చదివాము, ఎంతో చేశాము. ఈరోజు ఏంటంటే ఒక స్త్రీవాద కోణం నుంచి మనము ఫెమినిజాన్ని మనం ఈరోజు క్రిటిసైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఈ స్త్రీవాదం అనేది ఎట్లా ఉంది అనేది మనం ఇంతకుముందు నేర్చుకున్నాము, ఇప్పుడు కూడా నేర్చుకుంటాము. స్త్రీవాదం అనేది లేకుండా ఈరోజు సైన్సెస్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ లేవని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే స్త్రీ వాళ్ళు మావో సెట్టింగ్లో చెప్పాడు ఏమని, ఆకాశంలో సగం భూమిలో సగం, మీరు లేకుండా ఏం లేదు అనేది మనకు మావో సెట్టింగ్ చెప్పాడు. అట్లనే సోషియాలజీ ఏంటంటే ఒక క్రియేటివ్ సబ్జెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఏ రకంగా అంటే ఒక సృజనాత్మకత కలిగినటువంటి సమాజంగా మనము ఈ యొక్క స్త్రీవాదాన్ని చూడాలి. స్త్రీవాదాన్ని కానీ సోషియాలజీని కానీ చూడాలి. మీకు అందరికీ తెలుసు, పాజిటివిజం అనే ఒక ఫిలాసఫీ, ఒక తత్వం ఏం చేసింది అంటే అది అప్పటి వరకు సమాజాన్ని ఒక వస్తువులాగా చదవడము, ఆ తర్వాత ఇవన్నీ మనకు అది నేర్పింది. అంటే ఒక సమాజం కూడా ఒక వస్తువు, దాన్ని కూడా మనం కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో ఏ రకంగానైతే ఒక వస్తువుని, ఒక కెమికల్ని మనం చదువుతామో అదే రకంగా సమాజాన్ని కూడా చదవచ్చు అనేది ఈ యొక్క పాజిటివిస్ట్ ఫిలాసఫీ. ఆగస్ట్ కాంటే కానివ్వండి, మ్యాక్స్ వెబర్ కానివ్వండి, ఎబెల్ సమాజాన్ని కూడా ఒక వస్తువులాగా భావించి ట్రీట్ సోషల్ థింగ్స్ యాజ్ ఫ్యాక్ట్స్ లాగా ఏదైతే చెప్తారో అది చాలా రాంగ్ అనేది మనకు ఫెమినిస్ట్ చెప్తా ఉంటారు. అంటే పురుషుల కొరకు పురుషుల చేత చేపట్టేటువంటి రీసెర్చ్ నిజమైన రీసెర్చ్ కాదు. దీనికి మనం ఇది స్త్రీ కోణాన్ని విస్మరించింది. స్త్రీలు లేరా అంటే ఇప్పుడు మాన్యువర్స్కి రీసెర్చ్ చేశాడు, రాడ్క్లిఫ్ బ్రౌన్ చేశాడు, ఆ తర్వాత చాలామంది రీసెర్చ్ చేశారు. మరి రీసెర్చ్ చేసిన వాళ్ళ రెస్పాండెంట్స్ ఎవరు అంటే అందరూ కూడా మగవాళ్ళు. ఇప్పుడు మాన్యువర్స్కి మనకు అలయన్స్ థియరీ చెప్పిన, లేకుంటే రాడ్క్లిఫ్ బ్రౌన్ వేరే పరిశోధన చేసిన, లేకపోతే ఇంకా మనకు మార్గరెట్ మీడ్ గారు ఆమె చేసినటువంటి స్త్రీవాద కోణం గురించి కానివ్వండి, లేకపోతే ఇంకా ఇవన్ పిచార్డ్, రిచ్ క్రాఫ్ట్, ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది వీటి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే ఈ స్త్రీవాదులు ఏమంటారు అంటే ఇదంతా కూడా మ్యాన్ సెంట్రిక్, మ్యాన్ మేడ్ అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మ్యాన్ సెంట్రిక్, మ్యాన్ మేడ్ నుంచి ఈ సోషియాలజీని, సోషల్ సైన్సెస్ని, హ్యుమానిటీని, అసలు మానవ సమాజాన్ని విముక్తి చేయాలనుకోవడం ఈ యొక్క స్త్రీవాదుల యొక్క ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ప్రొఫెసర్ గారు కానీ చాలామంది లింగ్విస్టులు చెప్తుంటారు, ఉమెన్లోనే మెన్ ఉన్నారు అంటే ఉమెన్ అనే పదంలోనే మెన్ అనే పదంలోనూ ప్రతి విషయంలోనూ ఉన్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ ఫెమినిస్ట్ క్రిటిక్ ఆఫ్ ఎథ్నోగ్రఫీ, అసలు ఫెమినిజం అంటే ఏంటి అనేది మీరు అడగవచ్చు. బేసిక్గా ఫెమినిజం అంటే ఏంటి, మార్క్సిజం అంటే ఏంటి అనేది కూడా ఈరోజు మనం తెలుసుకోవాలి. మార్క్సిజం అంటే ఏమో అంటే గతార్కిక భౌతికవాదం, చారిత్రాత్మక భౌతికవాదం, ఇది భౌతిక దృక్పథంతో సమాజాన్ని చూడటము, ఇది చారిత్రాత్మక భౌతికవాదం. ఫెమినిజం అంటే ఏంటంటే స్త్రీవాద కోణం నుంచి. అంటే స్త్రీవాద కోణం అంటే ఏంటి, ఇప్పటివరకు మార్క్సిజం కానీ లేకుంటే ఫంక్షనలిజం కానీ ఇంకేజమైనా కానీ స్త్రీ యొక్క అనుభవాలని తీసుకోలేదు. అది స్త్రీ యొక్క దాన్ని స్పృశించలేదు. అంతా కూడా పురుషాధికారము, పురుష ఆండ్రోసెంట్రిక్ వరల్డ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. దాన్ని ఆండ్రోసెంట్రిక్ వరల్డ్ అని అంటారు. ఆండ్రోసెంట్రిక్ వరల్డ్ అంటే ఏంటి అంటే పురుషులు మాత్రమే పురుషుల గురించి రాయడం అనేది ఆండ్రోసెంట్రిక్ వరల్డ్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీన్ని మొట్టమొదటిసారిగా మనకు రూత్ బెనెడిక్ట్ అనే ఆమె దీన్ని బ్రేక్ చేసింది. అంతకుముందు ఒక అమెరికన్ ఫెమినిస్టు ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చేసింది అంటే ఈ స్త్రీవాద, ఉదారవాద స్టడీస్కి ఆమె ఫండింగ్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ పురుషాధిక్యం కాదు, మనకు స్త్రీవాద కోణం నుంచి మనకు పరిశోధన రావాలి అనే ఉద్దేశంతో ఆమె ఏం చేసింది అంటే ఈ యొక్క
స్త్రీవాద కోణాలకి స్త్రీవాదానికి ఊతమిచ్చేటట్టు ఆమె ఎడ్యుకేషన్ను ప్రమోట్ చేసింది. అందులో భాగంగానే మనకు ఈ యొక్క రూత్ బెనడిక్ట్ ఆ యొక్క ఉదారవాదంతో బెనిఫిట్ అయిపోయి ఈమె స్టడీస్ స్త్రీవాద స్టడీస్ చేయడం అనేది జరిగింది. మేము రూత్ బెనడిక్ట్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ who broke the social barrier against the men and women. అంతగా డెవలప్ అయినటువంటి అమెరికాలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పనిచేయడం అంటూ ఉండకపోయేది. అంటే వాళ్ళ యొక్క స్వేచ్ఛ మీద నియంతృత్వం ఉండేది. ఇప్పుడు మనకు రాత్రిపూట గాంధీ గారు ఏం చెప్పారు, ఒక అమ్మాయి అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా నడిచిపోయినప్పుడే అది నిజమైన స్వతంత్రం అన్నారు. మరి నిజంగా మన దేశంలో స్వతంత్రం వచ్చిందా లేదా అనేది మనం తర్వాత చర్చిద్దాం. ఇప్పుడు మనకి అమెరికాలో కూడా ఈ యొక్క అంతకుముందు స్త్రీలు వాళ్ళు ఫ్రాంచైజ్ ఓటేయడం కానివ్వండి, పరిశోధనలో ఉండడం కానివ్వండి, ఇవన్నీ చేయకపోయేవారు. అది సోషియాలజీ సమాజ శాస్త్రం కూడా మేల్ ఓరియంటెడ్గా ఉండేది. అట్లాంటి దాన్ని మొట్టమొదటిసారిగా మనకు రూత్ బెనడిక్ట్ గారు దాన్ని బ్రేక్ చేశారు అని చెప్పొచ్చు. ఆమె మొట్టమొదటిసారిగా మెన్ ఉమెన్ కలిసి పనిచేయడము, ఆ తర్వాత రీసెర్చ్ ఫీల్డ్ వర్క్లో ఎస్పెషల్లీ ఆంథ్రపాలజీలో ఏంటంటే అది ఫీల్డ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. మీరు గిరిజనుల మధ్యలో పనిచేయడము, లేకుంటే ట్రైబల్స్ మధ్యలో, గ్రామీణ ప్రాంతాల మధ్యలో, లేకుంటే స్లమ్స్, డ్రగ్ డీలర్స్, ఇదంతా ఒక మేల్ ఓరియంటెడ్, మేల్ ఆఫ్ ది మేల్, బై ది మేల్, ఫర్ ది మేల్ అన్నట్టు మనకి ఈ యొక్క ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ అనే వాళ్ళు చెప్తున్నారు. దీన్ని మొట్టమొదటిసారిగా రూత్ బెనడిక్ట్ అనే ఆమె బ్రేక్ చేసింది. నేను మొదట్లో హైదరాబాద్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తూ ఉన్నప్పుడు ఈ రూత్ బెనడిక్ట్ గురించి జపాన్ సొసైటీ ఎందుకు డెవలప్ అయింది అనేది అప్పుడు క్రేజీగా ఉండేది. అప్పుడు నేను చదివాను. అప్పుడు నాకు రూత్ బెనడిక్ట్ అనే పుస్తకం ప్యాటర్న్స్ ఆఫ్ కల్చర్ అని చదివానే కానీ ఆమె ఒక ఆంథ్రపాలజిస్ట్ అని, ఆమెకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందనే విషయం నాకు సరిగ్గా తెలియదు. ఆమె నేను ఒక సెలబ్రేట్ చేశాను ప్యాటర్న్స్ ఆఫ్ కల్చర్ అనే పుస్తకాన్ని. అంటే ఇక్కడ ఈ పుస్తకం ఎందుకు రాశారు, ఎందుకు ఆమె చెప్పింది అంటే, ఇప్పుడు జపాన్ సొసైటీకి ఉన్న మన సొసైటీకి వేరే సొసైటీకి తేడా ఏంటి అనేది ఈమె పరిశోధన చేసింది. ఇప్పుడు మనం చిన్న దెబ్బ తాకునే పెద్దగా గొడవ చేస్తాం కదా, అట్లాంటిది మనకు ఈ యొక్క జపాన్ సొసైటీలో వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో హిరోషిమా నాగసాకిలో మనకు న్యూక్లియర్ బాంబు వేసినా కానీ జపాన్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజికల్ ఓరియంటెడ్గా, లేకపోతే సాంఘికంగా, ఎడ్యుకేషనల్గా, రీసెర్చ్గా అయితే అసలు వాళ్ళని బీట్ చేసే పరిస్థితి ప్రపంచానికి లేదని చెప్పచ్చు. అంటే జర్మనీ, అమెరికా ఇవన్నీ ఉన్నా కానీ మనకు జపాన్ బీట్ చేసేంత టెక్నాలజీ అనేది ఇప్పుడు మనకు సోనీ కంపెనీ కానీ ఇంకేదైనా కానీ కార్లు, తోషిబా, హీరో హోండా ఇవన్నీ కూడా మనకి జపాన్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్. అయితే రూత్ బెనడిక్ట్ ఏం చేసింది అంటే, ఇది ఎందుకు డెవలప్ అయింది ఇంత ఈ సమాజం అంటే, మనం ఈ సాంస్కృతికంగా ఎట్లా అర్థం చేసుకోవాలి, సమాజాన్ని ఒక ఆర్థిక పరంగానే అర్థం చేసుకోవచ్చా, లేకుంటే విషయం అంటే ఏమేముంటది అంటే, ప్యాటర్న్స్ ఆఫ్ కల్చర్లో జపాన్ సొసైటీ అనేది రెండు రకాలుగా పెరిగింది. అంటే మీకు చెప్తాను ఎట్లా ఫెమినిస్ట్ క్రిటిక్ అనేది చెప్తాను, కానీ ఆమె యొక్క కాంట్రిబ్యూషన్ మీకు కొంచెం వివరించి ఆ తర్వాత మనం వేరే దగ్గరకు పోదాం. దాంట్లో ఆమె ఏం చెప్తుంది అంటే, జపాన్ సొసైటీ ఎట్లా డెవలప్ అయింది అంటే రెండు విషయాల వల్ల డెవలప్ అయింది. ఒకటేమో కల్చర్ ఆఫ్ ఆన్, అంటే ఒకటి ఎప్పటికీ ఒక సమాజాన్ని ఆన్లో, ఇప్పుడు మనం ఫ్యాన్ ఆన్లో ఉంచుతాం ఎండాకాలం, ఇప్పుడు దాన్ని ఆపం. అట్లే రకంగా మనము కల్చర్ ఆఫ్ వెయిటింగ్, అంటే ఒకదాన్ని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అంటే జపాన్ సొసైటీ కూడా అది ఎప్పటికీ ఒక పని చేశామంటే అది రిజల్ట్ వచ్చేంత వాళ్ళు వెయిట్ చేస్తారు. ఒక రీసెర్చ్ చేశారంటే దాని రిజల్ట్ వచ్చేంత వరకు, పాజిటివ్ అండ్ నెగిటివ్ పక్కన పెడితే దానికి ఆ రిజల్ట్ వచ్చేంత వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇట్లా ఈ రకంగా కల్చర్ ఆఫ్ ఆన్, కల్చర్ ఆఫ్ వెయిటింగ్ అనేది జపాన్ సొసైటీలో ఒక భాగంగా ఉందనేది మనకు రూత్ బెనడిక్ట్గా తెలిసింది. అందుకనే ఆ సమాజం అట్లా డెవలప్ అయింది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిత్రుడు ఏం చెప్పాడంటే, జపాన్లో ఇచ్చినటువంటి మిత్రుడు, ఇప్పుడు మనకు టీ కప్ ఉంటుంది కదా, ఆ టీ కప్ని వాళ్ళు 10 సార్లు క్వాలిటీ చెక్ చేస్తారు. క్వాలిటీ చెక్స్ ఉంటాయి జపాన్లో. ఆమె ఆ రకంగా ఆ క్వాలిటీ చెక్స్ ఒకే పనిని ఎట్లా మళ్ళీ చేసి ఎట్లా ఎక్సలెన్సీని సాధిస్తారు అనేది మనకు ప్యాటర్న్స్ ఆఫ్ కల్చర్లో రూత్ బెనడిక్ట్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇంకొకటి ఏంటి అంటే, ఉదాహరణకి అదే పుస్తకంలో ఆమె ఏం రాశారు అంటే, వాళ్ళకి చెప్పే నీతి సూత్రాలు ఎట్లా ఉంటాయి, చిన్నపిల్లలకు చెప్పే నీతి సూత్రాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే, ఒక స్కూల్కి పోయే పిల్లాడు ఉన్నాడు అనుకోండి,
మన గ్రామం, ఇప్పుడు నేను దీక్షకుంటలో నేను రంతి దేవుని గురించి తెలుసుకున్నాను, లేకపోతే మా స్కూల్ పిల్లలు నీతి అంటే అట్లా ఉండాలి అన్నట్టు రంతి దేవుడు, ఆవు పులి, ఇట్లాంటి నీతి కథలను భారతదేశంలో ఉంటాయి. అదే జపాన్లో ఎట్లా ఉంటుందంటే ఒక పిల్లోనికి నీతి ఎట్లా ఉంటుంది అంటే ఒక ఉదాహరణ చెప్తాను. అది రూత్ బెనెడిక్ట్ గారు రాశారు. అది ఎట్లా ఉంటుంది అంటే ఒక మాస్టర్ ఉంటాడు, అతనికి ఒక కుక్క పిల్ల ఉంటుంది. అతను రోజు పోయి రోజు పనికి వేస్తుంటాడు. ఆ కుక్క పిల్ల బస్ దగ్గర వెయిట్ చేసేసి మళ్ళీ అతన్ని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు ఏంటంటే మాస్టర్ పోతాడు కానీ మళ్ళీ తిరిగి రాడు. అంటే ఇది ఇక్కడ ఏం చెప్తుంది అంటే తిరిగి ఏంటి అంటే ఆ యజమాని పట్ల కుక్కకి ఎట్లయితే విశ్వాసం ఉంటుందో అదేవిధంగా ఒక పని పట్ల మనిషికి అంత విశ్వాసం ఉండాలి అనేది ఈ యొక్క మోరల్ ఆఫ్ ది స్టోరీ. అంటే ఇక్కడ మీరు ఒకటి క్రిటిసైజ్ చేయొచ్చు, సార్ మరి ఇది పెట్టుబడిదారి విధానానికి ఒక సింబల్గా ఉంది కదా, ఈ స్లేవరీ లాగా ఉంది కదా అంటే ఎస్, ఐ డు యాక్సెప్ట్. అది స్లేవరీయా, అదేంటా స్లేవరీ అనేది అది ఒక రకంగా మనం కమ్యూనిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే, ఇంకేదైనా పర్స్పెక్టివ్ చూసినప్పుడు దాన్ని అది మీరు చెప్పింది వాస్తవంగా చెప్పచ్చు. కానీ అక్కడ సమాజానికి ఉన్నటువంటి లక్షణం చెప్తున్నాను, అక్కడ ఉన్నటువంటి నీతి చెప్తున్నాను. ఈ రకంగా జపాన్ సొసైటీ అనేది ది స్వర్డ్ అండ్ సింథసిజం, ది కల్చరల్ రిలేటివిజం అనే పదాన్ని కూడా వాడింది. అంతవరకు నాకు కల్చరల్ రిలేటివిజం అంటే అర్థం కాకపోయింది. అంటే దేర్ ఇస్ నో యూనివర్సల్ స్టాండర్డ్ కల్చర్. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఆలోచించడం, ఒకే రకమైన సంస్కృతి, ఒకే విధానం అంటూ ఏముండదు. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క కమ్యూనిటీకి, ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క కులానికి, మతానికి, లేకుంటే ఇంకా రకరకాల అన్ని కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కల్చర్ ఉంటుంది. ప్రతి కులానికి ఒక కల్చర్ ఉంటుంది, ప్రతి మతానికి ఒక కల్చర్ ఉంటుంది, ప్రతి ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది, ప్రతి సమూహాలకు ఒక కల్చర్ ఉంటుంది. అంటే ఇట్లా దీన్ని కల్చరల్ రిలేటివిజం అంటారు. అంతేటప్పుడు కూడా అమెరికాలో వాడు ఎవడో ఉదయంలో నుంచి వాడు ఇట్లా చేస్తున్నాడు అంటే అదే అందరు ఫాలో అవ్వాలని ఏం లేదు. అది దట్ ఈస్ స్టాండర్డైజేషన్ ఆఫ్ యూనివర్సల్ కల్చర్. అందరూ అదేంటి పీటర్ ఇంగ్లాండ్ షర్ట్ వేయాలి, అందరూ పెప్పే జీన్స్ వేయాలి అనేది అనుకుంటే, ఒకవేళ ప్రపంచ సంస్థలు లేదా పెట్టుబడిదారు విధానం అనేది ఆ రకంగా ఇంపోజ్ చేయాలనుకుంటే అది రాంగ్ అని మనకు ప్యాటర్న్స్ ఆఫ్ కల్చర్లో రూత్ బెనెడిక్ట్ చెప్తున్నారు. కల్చరల్ రిలేటివిజం అనేది ఏంటి అంటే, ఇప్పుడు లోకల్ ఎథ్నిక్ ఉంది అనుకోండి, తమిళనాడు వాళ్ళు వాడు ప్రధానమంత్రి అయినా కానీ వాళ్ళు లుంగి వదిలిపెట్టాడు. ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు చిదంబరం సెంట్రల్ మినిస్టర్ అయినా కానీ ఆయన లుంగి చేసుకుని ఉంటాడు. కలాం మనకు ప్రెసిడెంట్ అయినా కానీ ఆయన తమిళ్ మాట్లాడడానికి ఇష్టపడతాడు. అట్లనే ఆ రకంగా అంటే వాళ్ళకు ఒక నేటివ్ కల్చర్ ఉంటుంది. ఇప్పుడు తమిళ్ ఎక్కడ పోయినా కానీ ఇడ్లీ సాంబార్ తింటారు, తెలంగాణ వాళ్ళు అయితే పచ్చిపులుసు తింటారు. ఇట్లా రకరకాలుగా బట్టి, మతాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని ఏమంటారు అంటే కల్చరల్ రిలేటివిజం అని చెప్తారు. కల్చరల్ రిలేటివిజం అనేది మొట్టమొదటిసారిగా మనకు రూత్ బెనెడిక్ట్ గారే ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మార్క్స్ చెప్పినట్టు, టాల్కాట్ పార్సన్ చెప్పినట్టు, రాబర్ట్ కే మర్టన్ చెప్పినట్టు, లేకుంటే మీడ్ చెప్పినట్టు ఒక యూనివర్సల్ స్టాండర్డ్ కల్చర్ అంటే ఏమో ఉండదు, ఒక కల్చరల్ రిలేటివిజం అనేది ఉంటుంది అనేది మనకు రూత్ బెనెడిక్ట్ గారు చాలా స్పష్టంగా రాశారు. ఇది ఒక రకంగా మనం ఎట్లా చెప్పాలి అంటే ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చండి. ఇది అంటే రెవల్యూషన్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఐన్స్టీన్కి రిలేటివిటీ థియరీ ఎట్లనో మనకు రూత్ బెనెడిక్ట్ గారి కల్చరల్ రిలేటివిజం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హర్ కాంట్రిబ్యూషన్ చెప్పొచ్చు. ఆమె ది స్వర్డ్ అండ్ సింథసిజం, ది ప్యాటర్న్స్ ఆఫ్ కల్చరల్ రిలేటివిజం అనేది ఇట్లాంటి పుస్తకాలు అంటే కల్చర్ మీద ఆమె ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఆమె రాయడం జరిగింది. అంటే మీరు అడగవచ్చు ఒక ప్రశ్న, సార్ మరి భూమి, మూలధనము, ఆ తర్వాత యాజమాన్యము, లేబరు ఇవి ముఖ్యం కదా అంటే అది కూడా ముఖ్యమే. కాకపోతే ఏంటంటే ఆ మార్క్సిస్ట్ ఎనాలిసిస్ తోటి మనకు ఆంథ్రోపాలజీ కానీ సోషియాలజీ కానీ చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. ఇవన్నీ కొత్త పారాడైమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక కొత్త విలువలు సోషల్ సైన్సెస్లో కొత్త గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి కాంట్రిబ్యూషన్ చెప్పుకోవచ్చు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎవరైతే మనకు మార్గరెట్ మీడ్ గారు ఉన్నారో ఆమె తన పరిశోధనలను కొనసాగించింది. ఎట్లా యంగ్ పిల్లలలో ఎట్లా అడోలసెన్స్ నుంచి
అడోలసెన్స్ నుంచి అడల్ట్హుడ్కి ఎట్లా మారుతారు అనేది కూడా మనకు ఈమె చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా మనం ఒక స్త్రీవాదులు ఈరోజు నోబెల్ ప్రైజులు తీసుకున్న మన సిటీ కాలేజ్లో జరిగినటువంటి స్త్రీవాద సమావేశంలో చెప్పేది ఏంటి అంటే మొత్తం నోబెల్ ప్రైజ్లో 10% కూడా స్త్రీలు లేరు అని. అంటే సైన్స్లో అయితే మరీ తక్కువ. దాన్ని ఏమంటారు అంటే స్టెమ్ అంటారు. సెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వీటిలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనేది మనకు స్టెమ్ ప్రోగ్రాంలో చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క స్త్రీలు అనేది ప్రతి రంగాన్ని వాళ్ళు ఈరోజు బ్రేక్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉన్నత విద్యలో స్త్రీలు అనేది తక్కువ మంది ఉన్నారు, ఉన్నత రీసెర్చ్ చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. మనకు ఫస్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు, డీన్లు, ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్లు, ఇప్పుడు ఇంతవరకు అంతెందుకు ఎంతో జెండర్ ఫ్రెండ్లీ అనుకున్నటువంటి జేఎన్యూకి మొన్న ఒక స్త్రీ వైస్ ఛాన్సలర్. అంటే స్త్రీ కావడమే ఒక సింబల్ అంటే అది కూడా చెప్పడం కష్టం. మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా ఉంది, ఇంతవరకు ఒక లేడీ కూడా మనకి వైస్ ఛాన్సలర్ కాలేదు. అంటే వాళ్ళలో ప్రొఫెసర్లు లేదా, వాళ్ళలో కేపబిలిటీ లేదా, వాళ్ళు అవార్డు వచ్చే అవకాశం లేదా అంటే ఎందుకు అంటే ఇక్కడ అంతా ఒకటి ఏంటంటే పురుషాధిక్యత, పురుషాహంకారము, పురుషులు నిర్ణయించినటువంటి రీసెర్చ్ జరుగుతుంది అనేది ఇక్కడ మనం ఈ మొత్తం దీన్ని ఏమంటే ఆండ్రోసెంట్రిక్ అని చెప్తారు. ఈ గ్యామెట్ని దీన్ని మనకు ఈ రూత్ బెనెడిక్ట్ గారు క్వశ్చన్ చేశారు అని చెప్పచ్చు. ఆమెను ఆదర్శంగా తీసుకొని మనకు వేరే వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ మనం బేసిక్గా ఈ క్లాస్లో మనం తెలుసుకునేది ఏంటంటే ఎథ్నోగ్రఫిక్ రీసెర్చ్ ఫెమినిస్ట్ యొక్క ప్రభావం అర్థం చేసుకోవాలి. ఈ ఫెమినిజంలో కూడా 2 రకాల, 3 రకాల, 4 రకాల వేవ్స్ ఉన్నాయండి. మొట్టమొదటిసారిగా ఎట్లా అంటే ఈ ఫెమినిజం ఎట్లా మొదలైంది అంటే విండికేషన్ ఆఫ్ ఉమెన్స్ రైట్స్ అనే ఒక పుస్తకం ద్వారా మేరీ వుల్ఫ్క్రాఫ్ట్ మొట్టమొదటిసారిగా ఈ స్త్రీవాద కోణాన్ని సమర్థిస్తూ స్త్రీవాద హక్కుల్ని వీటన్నిటి మదర్హుడ్ అనేది సెలబ్రిటీయే కాదు. ఇప్పుడు మదర్ ఇండియా సినిమా వచ్చింది, దాంట్లో మదర్హుడ్ని బాగా సెలబ్రేట్ చేశారు. రాజకీయాలలో కూడా ఇండియా అనేది ఒక మదర్హుడ్. వేరే దేశాలు కూడా, విదేశాలలో అయితే ఫాదర్ ల్యాండ్ అంటారు, కానీ ఇండియా లాంటి దేశాలలో మదర్హుడ్, మదర్ ల్యాండ్ ఇవన్నీ కూడా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. వీటన్నిటిని క్వశ్చన్ చేస్తూ అంటే స్త్రీవాద కోణం అనేది మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వేయడానికి, ఆ తర్వాత ఇట్లా అది మొదట వాళ్ళ విండికేషన్ ఆఫ్ ఉమెన్స్ రైట్స్ అంటే వాళ్ళు ఒక వంటగదికే వాళ్ళు అది కాకుండా వాళ్ళు ఏంటంటే ప్రజా సమాజంలోకి రావడానికి కూడా వాళ్ళు రావాలి అనేది స్త్రీవాద కోణం అని చెప్తుంది. ఇది విండికేషన్ ఆఫ్ రైట్స్ బై ది మేరీ వుల్ఫ్క్రాఫ్ట్ ద్వారా ఇది మొట్టమొదటిసారిగా అది పునాది పడ్డదని చెప్పొచ్చు. అదే రకంగా సెకండ్ సెక్స్ అనే పుస్తకం ద్వారా కూడా అది మరి సెమెన్ ది వ్యూర్ ద్వారా కూడా ఇది ఇంకా బలం పూనుకుంది అని చెప్పొచ్చు. ఈ 2 పుస్తకాలు కూడా ఈ యొక్క స్త్రీవాద కోణానికి ఒక పునాదులు వేశాయని చెప్పొచ్చు. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ అని వర్జీనియా వుల్ఫ్ రాశారు. అంటే స్త్రీలు కూడా ఒక ప్రైవేట్, ఇప్పుడు కవితలు రాయడం మగవాళ్ళ పనే కాదు, వాళ్ళకు కూడా స్పేస్ ఉండాలి, వాళ్ళు కూడా కవితలు రాయొచ్చు, వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గది అంటే గది అని కాదు ఇక్కడ ఉద్దేశం, వాళ్ళకంటూ ఇండిపెండెంట్, స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం ఉండాలనే ఉద్దేశం. ఇప్పుడు మీరు ఓల్గా స్వేచ్ఛ కనుక చదివితే ఆమె అర్థమైంది అని దాంట్లో అర్థమైంది. ఓల్గా స్వేచ్ఛ మీరు ఎంతమంది చదివారో లేదో కానీ దాంట్లో మొత్తం సారాంశం ఏంటి అంటే ఈ డొమెస్టిక్ దాంట్లో జరిగే ఏదైతే ఒక జెండర్ అప్రెషన్ ఉంటుందో, ఇప్పుడు మన గిన్నెల మీద కూడా ఎక్కువగా మగవాళ్ళ పేర్లు రాస్తారు, పలానా వీరయ్య మూర్తి సంహార్థం, అట్ల సంహార్థం అని రాస్తారు. అంటే ప్రతి స్పియర్లో కూడా ఈ యొక్క మగవాళ్ళ ఆధిపత్యం ఉంది అని చెప్పడం, స్త్రీ స్వేచ్ఛకు అది ఎట్లా ఆటంకము, పురుషాధికారం, తండ్రి తర్వాత కొడుకులు, అన్నదమ్ములు, ఇట్లా ప్రతిదీ కూడా పురుషాధికారం ఏ రకంగా కలిగి ఉంటుంది అనేది మనకు ఓల్గా రాసినటువంటి స్వేచ్ఛ నవల అనేది చెప్తుంది. మీకు వందలాది నవలలు వచ్చాయి, స్త్రీవాద నవలలు వచ్చాయి, చాలా రకాల సినిమాలు వస్తున్నాయి, కవితలు వస్తున్నాయి, ఎంతోమంది రాస్తున్నారు, భూమికి అనే ఒక పత్రిక కూడా వస్తుంది. అంటే మన తెలుగు సమాజంలో ఎట్లా జరుగుతుందో చెప్తున్నాం. అంటే మొదటి దశలో స్త్రీవాదం అనేది హక్కుల గురించి, ఆ తర్వాత భూమి, భుక్తి ఇట్లాంటి గురించి అవి జరిగింది, హంగర్ లెవెల్స్ వాటి గురించి జరిగింది. రెండో ఫేజ్లో ఏమైంది అంటే, రెండో వేవ్లో ఫెమినిజం ఏమైంది అంటే స్త్రీలు అనేవాళ్ళు యూనివర్సిటీలకు రావడము, ఆ తర్వాత చదువుకోవడము, వాళ్ళు రీసెర్చ్ చేయడము, ఆ రీసెర్చ్లో వాళ్ళు మంచి ఫలితాలను సాధించడము, వీటన్నిటి వల్ల ఏమైంది అంటే ఆ సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిజం అని చెప్పవచ్చు. థర్డ్ వేవ్ ఆఫ్ ఫెమినిజం ఎట్లా చెప్తుంది అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంటు, జనరేషను, ఆ తర్వాత ఈ యొక్క వాళ్ళకి పొలిటికల్ రిప్రజెంటేషను,
ఇట్లాంటివన్నీ కూడా థర్డ్ వేవ్ ఆఫ్ ఫెమినిజంలో వచ్చింది. ఫోర్త్ వేవ్ ఆఫ్ ఫెమినిజంలో ఏంటంటే బయోసెక్షువాలిటీస్, ఎల్జీబీటీస్, వాళ్ళకు ఉండేటువంటి స్పేస్. ఇప్పుడు మనం చాలా మంది సిటీలలో మన వీళ్ళని నంపూసకులని ఇంకేదేదో అని చెప్పి చెప్తా ఉంటారు. వాళ్ళ హక్కుల గురించి. ఇప్పుడు గ్లోబలైజేషన్లో ఎల్జీబీటీ అనేది పెద్ద ఇష్యూ. సేమ్ జెండర్ మ్యారేజ్, ఆ తర్వాత ఇట్లాంటివి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఫెమినిజంలో ఒక భాగం. అంటే మొత్తంగా ఏంటి అంటే ఫెమినిజం అంటే అవుపడకుండా ఉండిపోయినటువంటి స్త్రీల జీవితాలను వెలుగులోకి తీసుకురావడం, వాళ్ళ జీవితాల హక్కుల గురించి పోరాడడం అనేది, అది రీసెర్చే కానివ్వండి, రాజకీయాలే కానివ్వండి, పెళ్లి కానివ్వండి, ధనమే కానివ్వండి, వారసత్వ సంపదే కానివ్వండి, ఏదైనా కానీ స్త్రీల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క విజిబిలిటీ గురించి మాట్లాడడమే మనకు స్త్రీవాదం అనేది అర్థం చేసుకోవాలి. ఈ రకంగా స్త్రీవాదం అనేది ఈ యొక్క ఎథ్నోగ్రఫీని, అంటే ఎథ్నోగ్రఫీ అంటే ఓన్లీ మగవాళ్ళు మైల్నోస్కి రెడ్ క్లిప్ బ్రౌనే కాదు కదా, ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారు. ఎంతమంది స్త్రీలతో నాకు అసలు రెడ్ క్లిప్ బ్రౌన్కి బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతనికి హెల్ప్ చేసిందే ఒక కీ ఇన్ఫార్మెంట్, ఒక లేడీ అనేది మనకు ఇగ్నో పుస్తకాల్లో రాసినటువంటి విషయం. అంటే ఈ రకంగా ఆడవాళ్ళు లేని రీసెర్చ్ అసలు సాధ్యమా, అది ఎంతవరకు మనకు వైజ్ఞానికంగా అది నిలబడగలుగుతుంది, ఎంతవరకు అది పరిశోధనాత్మకంగా నిలబడగలుగుతుంది అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకు రూత్ బెనెడిక్ట్ గారు అవపడుతున్నారు. ఆమె చేసినటువంటి పరిశోధనలు నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా అది చాలా ప్రభావం చూపిస్తున్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బేసిక్గా ఈ పాఠం గురించి ఎథ్నోగ్రఫిక్ రీసెర్చ్, ఫెమినిస్ట్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడం, స్త్రీవాద ఎథ్నోగ్రఫిక్ దోహదపడిన ముఖ్య రచయితలు మరియు గ్రంథాలను గుర్తించాలి. అంటే స్త్రీవాదంలో ఎటువంటి స్త్రీవాద ఎథ్నోగ్రఫీ అంటే ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ, ఆడవాళ్ళు ఏ రకంగా రాశారు ఎథ్నోగ్రఫీ గురించి అనేది కూడా మనం తెలుసుకోవాలి. స్త్రీవాద పండితులు స్త్రీవాద విధానం యొక్క బలాలు మరియు పరిమితులను చర్చించడం మరియు ప్రస్తుత స్త్రీవాద పండితులు నిమగ్నమై ఉన్న ప్రధాన విచారణ రంగాలను గుర్తించారు. అంటే స్త్రీవాదమే నిజమైన వాదమా, దాంట్లో లోపాలు లేవా అంటే దాంట్లో కూడా చాలా చాలా లోపాలు ఉంటాయి, దాంట్లో కూడా చాలా పరిమితులు ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ రకంగా మనకు స్త్రీవాదం యొక్క బలాలు, బలహీనతలు, పరిమితులను కూడా మనం చర్చించవలసి ఉంటుంది. స్త్రీవాద పండితులు నిమగ్నమైన ప్రధాన విచారణ రంగాలు అంటే వాళ్ళు ఏ రంగాలలో ప్రస్తుతానికి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఆడవాళ్ళ హెల్త్ ఉందనుకోండి, మనకు ఆడవాళ్ళ హెల్త్ గురించి ఈరోజు చాలా మంది రీసెర్చర్స్ ఉమెన్ హెల్త్, రిప్రొడక్టివ్ హెల్త్, ప్రెగ్నెన్సీ, మెటర్నిటీ లీవ్, వీటి మీద విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. దానికి ప్రభుత్వాలు రిజర్వేషన్ పట్ల కానివ్వండి, ప్రెగ్నెన్సీ లీవ్ ఆడవాళ్ళు ఎందుకు మగవాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా చాలా చర్చలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం స్త్రీవాదులు ఎటువంటి విషయాలపై వీళ్ళు కన్సర్న్ అయి ఉన్నారు, ఆ తర్వాత దాంట్లో బలాలు ఏంటి, దాంట్లో బలహీనతలు ఏంటి అనేది కూడా మనం ఈరోజు పాఠంలో తెలుసుకుంటాం. అదేవిధంగా స్త్రీవాద పండితులు నిమగ్నమైన ప్రధాన విచారణ రంగాలు అంటే ఏ విషయాలలో వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అనేది కూడా మనము వీళ్ళు ప్రస్తుతానికి ఏ రంగాలలో ఉన్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఉన్నాం. ఇప్పుడు సినిమా రంగం ఉంది, క్రికెట్ రంగం ఉంది, డిఫెన్స్ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది. వీటన్నిటిలో కూడా ఇప్పుడు స్త్రీలు మొత్తం ముందుకు వచ్చేసేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉన్నాయి, రిప్రొడక్టివ్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ ఎల్జీబీటీక్యూ అనేది ప్రస్తుతం ప్రధానంగా వాళ్ళు నిమగ్నమై ఉన్నటువంటి విషయంగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. సెక్షువాలిటీ ఇష్యూస్ అనేది చాలా ప్రధానంగా ఇప్పుడు నడుస్తూ ఉంది. స్త్రీవాద ఉద్యమం మరియు స్త్రీవాద ఆలోచనలు గత అర్ధ శతాబ్దపు సామాజిక శాస్త్రాలు మరియు మానవ శాస్త్రాలు అసాధారణ ప్రభావాన్ని చూపించాయి. అంటే ఒక ఫెనామినల్ ఇంపాక్ట్ అనేది ఈ యొక్క ఫెమినిజం ద్వారా జరిగిందని చెప్పొచ్చు. మీరు 100 సంవత్సరాలు జరిగినటువంటి మార్క్సిజాన్ని కానివ్వండి, ఇంకా 200-300 సంవత్సరాలు చూస్తున్న మార్క్సిజాన్ని, మావోని, ఆ తర్వాత మొత్తం ఫిలాసఫీని అంటే అరిస్టాటిల్ దగ్గర నుంచి మొత్తం ఇప్పటివరకు మొదలు పెట్టుకుంటే మొత్తాన్ని డిస్మాంటిల్ చేసేసి ఒక కొత్త దాన్ని ఒక నూతన దృక్పథాన్ని చూపించే అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మానవ శాస్త్రాల్లో అసాధారణ ప్రభావం చూపించారు. అంటే ఫెనామినల్ ఇంపాక్ట్ అనేది మనకు స్త్రీవాదం చూపించింది. స్త్రీవాదం విస్తృతంగా ఉదారవాద, మార్క్సిస్టు మరియు సోషలిస్టు స్త్రీవాదంగా వర్గీకరించబడింది. మనం 3 రకాలుగా మనం స్త్రీవాదం చెప్పొచ్చు. ఒకటేమో లిబరల్ ఫెమినిజం అంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయడము, మా స్త్రీవాద హక్కులు, వాళ్ళ జాబులు, హంగర్ లెవెల్స్, ఎడ్యుకేషన్ లెవెల్స్, రీసెర్చ్, ఇదంతా కూడా కాన్స్టిట్యూషనల్ బేస్లో వచ్చిన దాన్ని మనం ఉదారవాదం అని చెప్పొచ్చు. మార్క్సిస్ట్ ఫెమినిజం అని ఏం చెప్తుంది అంటే మీకు ఈక్వల్ పేజెస్. ఇప్పుడు మా ఊర్లో దీక్షగుట్టలో కూలికి ఒక అమ్మాయి ఒక మగవాడు ఒక ఆడవాళ్ళు పోతే ఆడవాళ్ళకి 20 రూపాయలు తక్కువ ఉంటుంది. ఒక్కోసారి మగవాళ్ళకి 500 ఉంటే ఆడవాళ్ళకి 300, 350 అప్పుడు వేజెస్లో డిఫరెన్స్ ఉంటుంది.
అంటే మార్క్సిస్ట్ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ యొక్క బేజెస్ డిఫరెన్సెస్, ఎడ్యుకేషనల్ డిఫరెన్స్ ఇవన్నీ పోవాలని మార్క్సిస్ట్ దృక్పథం, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇవి స్త్రీలకు కూడా సమానంగా అందాలి అని చెప్పేటువంటి మార్క్సిస్ట్ దృక్పథము అనేది ఒకటి. ఇంకోటి అంటే సోషలిస్ట్ స్త్రీవాదం. సోషలిస్ట్ అంటే స్టేట్ ఏ రకంగా ఈ యొక్క ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఉంచుతుంది, అది ఎట్లా ఉంటుంది అనేది కూడా ఈ 3 రకాలైనటువంటి స్త్రీవాదాలు మనకు అవపడుతున్నాయి. ఇంకొక స్త్రీవాదం కూడా ఉంది, ఫంక్షనలిస్ట్ స్త్రీవాదం. ఫంక్షనలిస్ట్ స్త్రీవాదం ఏం చెప్తుంది అంటే అది అంటే మేము ఇట్లనే ఉన్నాం, ఇలాగనే ఉండాలి. గతంలో ఇంతకుముందు ఒకసారి ఒక పాఠంలో ఏం తెలుసుకున్నాము అంటే మనకు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే సోషల్ బిల్స్కి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు దళితవాదం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని 1980లో 89లో కౌంటర్ ఉద్యమాలు వచ్చాయి స్త్రీవాదంలో. అది ఎట్లా అంటే సతి ఉండాలి అని ఒక రాజస్థాన్లో ఒక మహిళ సతీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కమ్యూనిస్టు దళితవాద ఉద్యమాల స్లోగన్స్ని తీసుకుని మాకు కూడా హక్కులు ఉన్నాయి, మేము కూడా ఈ సతిని మేము కోరుకుంటున్నాము అని చెప్పి ఒక స్త్రీ చేయడం అనేది ఒక క్షత్రియ ఉమెన్ ఆమె పోరాటం చేసింది. అంటే ఇక్కడ దాన్ని మనం అంటే ఫంక్షనలిస్ట్ అని చెప్పచ్చు. ఉన్నది ఉన్నట్టే నడుపుకోవాలని అనుకున్న స్త్రీల రోజులు ఈరోజు. ఎందుకంటే మోడర్నిటీ మీద, పోస్ట్ మోడర్నిటీ మీద స్త్రీ యొక్క జీవితాలను చెడగొట్టడము, లేకపోతే కుటుంబాల నాశనం అయిపోవడం అనేది వాళ్ళ జరుగుతుందని భావించే స్త్రీలంతా సనాతన సాంప్రదాయాన్ని కోరుకుంటున్నారు. ఇది ఒక రకమైనటువంటి స్త్రీవాదం. అంటే ఇట్లా 4 రకాలైనటువంటి వాదాలు ఉన్నాయి స్త్రీవాదాలలో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఉదారవాదము, 2 మార్క్సిస్ట్ వాదము, 3 సోషలిస్ట్ వాదము, 4వది ఈ ఫంక్షనలిస్ట్ వాదం అనేది మనకు చాలా ప్రగాఢంగా అవపడుతున్నాయి. అంటే ఈ రకంగా స్త్రీవాద ఉద్యమం అనేది మొత్తం సమాజంలోనే ఒక విపరీతమైనటువంటి మనకు విపరీతం అనిపించవచ్చు. అది నార్మల్, న్యూ నార్మల్ అని చెప్పొచ్చు. న్యూ నార్మల్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ దట్ జెండర్ ఫ్రెండ్లీ అండ్ ది ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ది ఉమెన్ ప్రోగ్రెస్ అని ఇది న్యూ నార్మల్ అని చెప్పుకోవచ్చు. ఉస్మాన్ యూనివర్సిటీలో 70% ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లల హాస్టల్ని ఆడపిల్లలకు మార్చారంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ న్యూ నార్మల్. గర్ల్స్ ఆర్ స్టడింగ్ మోర్ అండ్ బాయ్స్ ఆర్ నాట్ స్టడింగ్ వెల్ అనేది ఇట్స్ ఎ న్యూ నార్మల్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ న్యూ నార్మల్ అనేది ఎట్లా వస్తుంది అనేది కూడా మనం ఇదంతా ఎట్లా వచ్చిందంటే స్త్రీవాద కారణాల వల్లనే ఇదంతా ముందుకు వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది చాలా ప్రభావవంతంగా ముందుకెళ్తుంది అనేది చాలా ప్రభావవంతంగా నాకు తెలిసి 20వ శతాబ్దం మొత్తం కూడా ఒక రకంగా స్త్రీవాద శతాబ్దంగా చెప్పొచ్చు. అది ఇంకా 1 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల తర్వాత అది ఎట్లా ఉంటుందో మనం చెప్పడం కష్టం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క 20వ శతాబ్దాన్ని మనం స్త్రీవాద శతాబ్దంగా మనం చెప్పొచ్చు. విభిన్న దృక్కోణాలను ప్రధానంగా మ్యాప్ చేయడం ద్వారా యూనివర్సిటీలు లేనప్పటికీ విద్యాన్నిటికీ అంతర్లీనంగా ప్రధాన అంశం మహిళల అనుభవాలను కేంద్ర దశకు తీసుకురావడం అని గమనించవచ్చు. అంటే వాళ్ళ ఉమెన్ ఎక్స్పీరియన్సెస్ని ఒక సెంటర్లోకి తీసుకురావడం అనేది స్త్రీవాదం యొక్క ప్రధాన నిర్మాణం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎథ్నోగ్రఫిక్ రీసెర్చ్ ఫెమినిస్ట్ యొక్క ప్రభావాన్ని అర్థం. స్త్రీవాదం పురుషులచే స్త్రీలు అణచివేయబడడాన్ని దృష్టిలో ఉంచుకొని 2 శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. అంటే అణచివేసే విధానం అంటే ఏంటంటే మగవాళ్ళని అణచేయడం కాదు, స్త్రీలను కూడా అణచివేస్తున్నారు. ఒక తల్లులను అణచివేస్తారు, సిస్టర్స్ని అణచివేస్తారు, క్లాస్మేట్స్ అణచివేస్తారు, లైంగికంగా వేధిస్తారు, ఆర్థికంగా దోపిడీ చేస్తారు. ఇట్లా రకరకాల సామాజిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అణచివేత అమ్మాయిల మీద జరుగుతుంది అనేది మనకు చరిత్ర చెప్తున్నటువంటి విషయం. ఎందుకు స్త్రీలు మరి ఇంతవరకు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక మమతా బెనర్జీ మాత్రమే మనకు స్త్రీ అవపడుతుంది. అంటే మిగతా 33 రాష్ట్రాలు అంత మగవాళ్ళే ఉన్నారు. అంత అర్థం ఏంటి అంటే ఎక్కడనో ఈ యొక్క పురుషాహింక భావం పోలేదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అట్లే ఉంది. అంటే దీన్ని మనం ఎట్లా ఇప్పుడు అమెరికా 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అమెరికాకి ఇంతవరకు ఒక ఉమెన్ ప్రెసిడెంట్ లేడు. అంటే అది ఎక్కడ ఇంకా స్వాతంత్రం ఉన్నట్టు మనం అన్నాం అనుకోండి, ఇప్పుడు మనం అది మన మీద నెగిటివ్గా మాట్లాడతాం. అంటే ఇక్కడ మొత్తంగా మన ప్రపంచ చరిత్రను గమనిస్తే ఏమున్నది గర్వకారణము. ప్రతి దేశ చరిత్ర కూడా స్త్రీవాద అణచివేత చరిత్ర అని మనం కూడా చెప్పవచ్చు. అంటే మనం నేను స్త్రీని కొంచెం ట్విస్ట్ చేసి చెప్తున్నాను, అంటే కొంచెం స్త్రీవాదానికి అనుకూలంగా మాట్లాడి చెప్తున్నాను. ఈ రకంగా పురుషులు స్త్రీని అణచివేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. 2 శతాబ్దాలుగా చరిత్ర కలిగి ఉంది. మేరీ వుల్ఫ్స్టన్ క్రాఫ్ట్ మార్గదర్శకం చేసిన విండికేషన్ ఆఫ్ ఉమెన్స్ రైట్స్ యూరోప్లో ఫస్ట్ వేవ్ లేదా సఫ్రగనిజం యొక్క పునాది అని మనం పరిగణించవచ్చు. దీనిలో మహిళలు మొదటిసారిగా రాజకీయంగా ఓటు హక్కును డిమాండ్ చేశారు.
అంటే ఎట్లా ఉండేది అంటే బ్రిటిష్ రాణికి కూడా ఓటు హక్కు లేకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మహిళల పరిస్థితి ఎట్లా ఉండేది అంటే బ్రిటిష్ ప్రపంచాన్ని అది రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని నడిపించినటువంటి బ్రిటిషర్స్కి ఈ యొక్క యువరానికి ఓటు వేసే హక్కు ఉండకపోయింది. మనకి భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు కూడా నాకు తెలిసింది ఏంటి అంటే గాంధీ గారు, నెహ్రూ గారు కొంచెం చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు ఇద్దామంటే అంబేద్కర్ గారు అందరికీ ఓటు హక్కు ఇవ్వాలనేది ఆయన డిమాండ్ చేసి ఆయన వల్ల సాధ్యమైంది అనేది మనం వింటూ ఉంటాం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత దాని ఏజ్ని కూడా తగ్గించేసేసి 18 సంవత్సరాలు పెరిగిన ప్రతి వాళ్ళకు కూడా ఓటు హక్కు ఇవ్వడం అనేది జరిగింది. ప్రారంభ ప్రభావాలు కొంతమంది ధైర్యవంతులైన మరియు మార్గదర్శక మహిళల పనిని ప్రస్తావించారు. వీరిలో చాలా మంది తెలియని మరియు గుర్తించబడలేదు. వారిలో ప్రముఖులు ఎల్సీ కుర్లసన్, రాజకీయ రాడికలిజం. ఈమె ఎర్లీ పార్సన్స్, ఎల్సీ పార్సన్స్ అనే ఆమె రాడికల్ ఫెమినిస్ట్గా బాహాటంగా స్త్రీల గురించి మాట్లాడేది. ఆమె తన వ్యక్తిగత సంపదను ఉపయోగించి క్షేత్ర పరిశోధన కోసం ప్రజానిధులను అందించే ముందు ఆమె యువ పండితులను ఆర్థిక సహాయం అందించింది. ఈమె ఏం చేసింది, పార్సన్ అనే ఆమె ఏం చేసిందంటే బాహటంగా స్త్రీల వాళ్ళ గురించి మాట్లాడము, వాళ్ళ గురించి పోరాడడం అనేది మనకు ఈ పార్సన్స్ అనే ఆమె చేసింది. ఆ రకంగా ఆమె అందించిన నిధులతోటే మనకు ప్యాట్రన్స్ ఆఫ్ రూత్ బెనెడిక్ట్ తన పరిశోధన కొనసాగించింది అని చెప్పొచ్చు. అదేవిధంగా పార్సన్స్ ఎథ్నోగ్రఫిక్ ది హౌస్ ఆఫ్ ఫ్లేమ్ రాయబడింది. ఎందుకంటే ఆమె తన భర్తతో కలిసి ఉత్తర తైవాన్లో వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసింది. జీవిత చరిత్రలో కొన్ని ఇతర అత్యంత ప్రభావవంతమైన ఉపయోగం చేర్చబడింది. లెవిన్ ఇతరులతో పాటు ఎలిజబెత్ యొక్క 19 రచన గెస్ట్ ఆఫ్ షేక్ ఉదాహరించారు. ఆమె దక్షిణ ఇరాక్లోని ఫీల్డ్ తన మానవశాస్త్ర భర్తతో కలిసి ఉండడం వల్ల స్త్రీల గురించిన సమాచారం సేకరించడంలో సహాయపడ్డారు. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం గమనించవలసింది ఏంటంటే ది అన్సంగ్ హీరోయిన్స్ అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మ్యాన్డోస్కి భార్య గురించి కానీ, రాబర్ట్ రెడ్ఫీల్డ్ భార్య గురించి కానీ, అంటే ఎడ్విస్ ఎడ్విన్ భార్య గురించి కానివ్వండి, లేకపోతే ఇంకా ఆంథ్రోపాలజిస్ట్ ఇప్పుడు గాంధీ గారికి వచ్చినంత పేరు వాళ్ళ భార్యకు రాలేదు. అంటే గాంధీ గారు చేశారు కదా, కరెక్టే. కానీ ఎక్కడైనా ఇక్కడ అంటే చెప్పాల్సింది అంటే అన్సంగ్ హీరోయిన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, అన్సంగ్ ఉమెన్ హీరోయిన్స్ అనేది ఒక సిరీస్ ఏం చెప్తుంది అంటే ఈ మగవాళ్ళ సక్సెస్ వెనుక ఈ ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఇంత దూరం పాఠాలు చెప్పగలుగుతున్నాను అంటే దాని వెనుక మా అమ్మగారు అయినటువంటి అమీనా గారు ఉన్నారు. అది నేను యాక్సెప్ట్ చేయకపోతే ఆమె షీ విల్ బికమ్ ఏ అన్సంగ్ హీరోయిన్ ఆఫ్ మై లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే అంతో ఇంతో పిహెచ్డి చేసి మహానగరంలో పాఠాలు చెప్తున్నానంటే బిహైండ్ మీ దర్ ఇస్ ఎన్ అన్సంగ్ హీరోయిన్ కాల్డ్ అమీనా. అంటే ఇక్కడ నేను ఉదాహరణ చెప్తున్నాను, అది గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం ఇక్కడ సోషియాలజీలో కానీ ఆంథ్రోపాలజీలో కానీ ఈ రకంగా ఆంథ్రోపాలజిస్ట్ల కృషి వెనుక వాళ్ళ భార్యల కృషి ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ది లైఫ్ అడ్వెంచర్స్ ఆఫ్ కుక్ మ్యాన్ అంటే మనకు చాలా మంది చాలా రాశారు ఈ రకంగా, అంటే ఏ రకంగా స్త్రీల యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు లేబర్లో కూడా ఎట్లా ఉంటుందంటే అండి అన్పెయిడ్ లేబర్ అనేది ఉంది. అన్పెయిడ్ లేబర్ అంటే అర్థం ఏంటంటే మనకు ఆడవాళ్ళు బట్టలు ఉతుకుతారు, గిన్నెలు తోముతారు, వంటలు చేస్తారు, ఆ తర్వాత టీవీలు అవన్నీ చేస్తారు కదా, అదంతా కూడా వర్కే. కానీ మనం ఏం చేస్తాం, అది అన్పెయిడ్ లేబర్ అని దాన్ని ఒక వర్క్గా గుర్తించాము, దాన్ని ఒక దాని కూడా డబ్బులు ఇవ్వాలనేది మనకు తెలియదు. అంటే మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ లేబర్ ఇస్ అన్పెయిడ్ వర్క్ లాగా మనకు ఇక్కడ అనిపించడం జరిగింది కూడా. నాకు తెలిసి ఒబామా టైంలోనే మొట్టమొదటిసారిగా అమెరికా లాంటి దేశాలలో కూడా ఈక్వల్ పే మీద ఫస్ట్ సంతకం చేయడం అనేది జరిగింది. అంటే మెన్కి ఉమెన్కి తేడా ఉండకూడదు. ఈ రకంగా అది స్త్రీవాదం జరిగిందని చెప్పచ్చు. ఫెమినిస్ట్ ఆంథ్రోపాలజీ యొక్క ఆవిర్భావం అంటే ఫెమినిస్ట్ సోషియాలజీ, ఫెమినిస్ట్ ఆంథ్రోపాలజీ, మనకు ఫెమినిస్ట్ ఆంథ్రోపాలజీ రావడం అనేది నిజంగా ఒక కొత్త ప్రపంచాన్ని ఇది మనం మొదలుపెట్టినట్టే అని చెప్పచ్చు. 1970లో పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో స్త్రీవాద ఆంథ్రోపాలజీ ఉద్భవించింది. 1970లో ప్రచురించిన 2 ముఖ్యమైన సంపుటాలు స్త్రీవాద ఆంథ్రోపాలజీ రంగాన్ని వాస్తవంగా నిర్వచించాయి. ఉమెన్ కల్చర్ అండ్ సొసైటీ అనే పుస్తకం మరియు టువర్డ్స్ అన్ ఆంథ్రోపాలజీ ఆఫ్ ఉమెన్ అనే పుస్తకం కూడా ఇవి చాలా ప్రధానంగా ఈ యొక్క ఆంథ్రోపాలజీకి, ఉమెన్ ఫెమినిస్ట్ ఆంథ్రోపాలజీకి ఒక భూమికేష అని చెప్పచ్చు. మానవ సమాజ అభివృద్ధి సంస్కృతి ప్రభావం కూడా పరిశీలించారు. ఆమె రచించిన కమింగ్ ఆఫ్ ఏజ్ ఇన్ సమూహ అనేది కూడా, అంటే మార్గరెట్ మీడ్ కూడా దీనికి
ఒక పునాది వేసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత 3 ఆదిమ సమాజాలలో సెక్స్ మరియు స్వభావం అనే దాని గురించి కూడా ఈ యొక్క మార్గరెట్ మీడ్ రాసింది. అంటే జనరల్గా ఏంటంటే విక్టోరియన్ ఏజ్లో ఏంటంటే సెక్స్ గురించి మాట్లాడడం ఓపెన్గా అనేది బ్యాండ్ ప్రిఫరెన్స్, కానీ మనకు దాన్ని విక్టోరియన్ ఏజ్ ఆఫ్ సెక్చువాలిటీని అది మనకు మార్గరెట్ మీడ్ గారు బ్రేక్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఆమె రాసిన రచనలు కానీ, లేకపోతే రూత్ బెనడిక్ట్ కానివ్వండి, లేకపోతే పార్సన్స్ అనే ఒక స్త్రీవాది కానివ్వండి, ఇట్లా మనకు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇప్పుడైతే కొన్ని వందల మంది, లక్షల మంది, కొన్ని కోట్ల మంది స్త్రీవాదులు ఈరోజు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు పార్లమెంట్లో బిల్ అయింది, స్త్రీలకు వచ్చింది అంటే అది ఆషామాషి కాదండి. ఎట్లా అంటే అది స్త్రీలు ఈరోజు చైతన్యం పొందారు, వాళ్ళ హక్కులకు న్యాయం జరుగుతున్న ఓటేస్తారని ఒక రావడం వల్లనే అది స్త్రీలకు ఈరోజు రిజర్వేషన్ అనేది జరిగింది. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో మరి ఎందుకు పార్లమెంట్లో 10 to 20, 30% నుండి ఆడవాళ్ళు ఉంచడానికి? వాళ్ళు పనిచేసేది వాళ్ళు, ఎంజాయ్ చేసేది మగోళ్ళు. అంటే ఈ రకంగా మనం ఏది తీసుకున్నా అంటే అసలు అంటే మనం చెప్పుకోకూడదు కానండి, అంత అన్యాయం జరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దాన్ని మనకు బ్రేక్ చేసింది ఎవరు అంటే మనకు ఈ యొక్క వీళ్ళు ఆంథ్రోపాలజిస్ట్ బ్రేక్ చేశారు. కమింగ్ ఆఫ్ ఏజ్ సమూహాలు కానివ్వండి, లేకపోతే ఆంథ్రోపాలజిస్ట్ ఈమె కానివ్వండి, జపాన్ సొసైటీ మీద పనిచేసిన రూత్ బెనడిక్ట్ కానివ్వండి, ఇట్లా చాలా మంది వాళ్ళు యొక్క ఉమెన్ ఫెమినిస్ట్ ఆంథ్రోపాలజీని ఆవిర్భావం చేయడం అనేది జరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కమింగ్ ఆఫ్ ఏజ్ ఇన్ సమూహ యుఎస్లో సంచలనం సృష్టించింది. అది సమూహాలు యువకులు, మహిళలు తమ అనుమతించిన మరియు లైంగికత మరియు సాన్నిహిత్యాన్ని పట్లు సడలించిన వైఖరుల పర్యవసనంగా కౌమార దశ మరియు యుక్త వయసును అనుభవించే భిన్నమైన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. స్థానిక అమెరికన్లు మరియు ఇతర సమూహాలలో బెనడిక్ట్ ఫీల్డ్ వరకు ఆమె సంస్కృతి కాన్ఫిగరేషనల్ అప్రోచ్ను అభివృద్ధి చేయడం అనేది దారితీసింది. అంటే మనకు ఈ యొక్క బెనడిక్ట్ యొక్క ఫీల్డ్ వర్క్ అప్రోచ్ కూడా కాన్ఫిగరేషనల్ అప్రోచ్ అనేది చేయడానికి దారితీసింది. దీనిలో సంస్కృతిని, వ్యక్తిత్వ వ్రాత పెద్దది గా పరిగణించబడుతుంది. ఇట్ ఈస్ ఎ బిగ్ కాంట్రిబ్యూషన్ అని మనం చెప్పవచ్చు. వివిధ సమాజాల్లో విభిన్న వ్యక్తిత్వ రకాలను సులభతరం చేసింది మరియు నిర్బంధిస్తుంది. లింగం అనేది వ్యక్తిత్వం మరియు సంస్కృతి యొక్క కీలకమైన కోణం మరియు లింగ పాత్రల అమలు కూడా సంస్కృతిగా కండిషన్ చేయబడ్డాయి. మనకు కండిషనల్ చేస్తానండి, అబ్బాయిలే పాయింట్ షర్ట్ వేసుకోవాలి, అమ్మాయిలు లంగా ఓని వేసుకోవాలి అని. అంటే అది కండిషన్ చేయబడుతుంది. అంటే ప్రతిదీ కూడా అమ్మాయిలు లంగా ఓని, అబ్బాయిలు లంగా ఓని వేసుకోవచ్చు, లేకపోతే అమ్మాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు. దానికి పెద్దగా అంటే ప్రతిదీ కూడా మన ఆలోచన విధానం కానీ ఇంకేదైనా కానీ ఇదంతా మనకు కల్చరల్లీ కండిషన్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పురుషులు ఆధిపత్యం వహించారు. రూత్ బెనడిక్ట్ మరియు మార్గరెట్ మీడ్ అకాడమిక్ మరియు సాధారణ పాఠ్యం నుండి విస్తృత వ్యాప్త ఆసక్తిని ఆకర్షించారు. ఇద్దరు వ్యక్తులు, వారి కొన్ని రచనలు నిజానికి బెస్ట్ సెల్లర్స్ అని, వారి పని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ పాశ్చాత్య ప్రపంచంలో మధ్య పోలికలను కలిగి ఉంది. అంటే ఇవి ఒక రకంగా ఆంథ్రోపాలజీ వర్క్సే కాదు, ఇది ఒక రకంగా బెస్ట్ సెల్లర్స్. అంటే రీప్రింట్ అయింది. నేనే ఫస్ట్ టైం ఎప్పుడైతే రూత్ బెనడిక్ట్ చదివానో నేను కొంచెం ఫిదా అయిపోయాను. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒక రకంగా ఫిదా అయిపోయాను. అంటే అంత 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 కళ్ళకు పెట్టినట్టు జపాన్ మన కళ్ళకు చెప్పింది. ఇవి బెస్ట్ సెల్లర్స్గా ఉన్నాయి, ఆంథ్రోపాలజీని రెవల్యూషనైజ్ చేసేయాలని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి మార్క్సిస్టులు కానీ లేకపోతే ఇప్పుడు మానవ హక్కుల వాళ్ళు కానీ అంత క్లియర్గా ఎందుకు రాయలేకపోయారు అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటే వీళ్ళు వచ్చిన తర్వాతనే ఫెమినిస్ట్ ఆంథ్రోపాలజీ బలపడ్డది. ఆ తర్వాత ఫెమినిస్ట్ సోషియాలజీ, ఫెమినిస్ట్ పొలిటికల్ థియరీ, ఇట్లా ప్రతిదీ కూడా స్త్రీవాదము, స్త్రీ కోణం అనేది ఈరోజు చాలా ముఖ్యంగా పైకి వచ్చేసేసి అది జరుగుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అమెరికన్ ఆంథ్రోపాలజీ అసోసియేషన్ వార్షిక సమావేశంలో సమర్పించిన సాలి శ్లోకం పేపర్ ఉమెన్ దేర్ ఆర్ ది మేల్ బయాస్ ఇన్ ఆంథ్రోపాలజీ, ఉమెన్ టుగెదర్ ది మేల్ బయాస్ ఇన్ ఆంథ్రోపాలజీ అనేది ప్రసిద్ధ భావనను విమర్శించింది. అంటే ది మేల్ బయాసిస్ ఇన్ ఆంథ్రోపాలజీ అంటే మేల్ యొక్క ఆండ్రోసిజం అని కూడా మనం చెప్పొచ్చు. మగవాళ్ళ యొక్క బయాస్ ఏ రకంగా ఉంది, ఆంథ్రోపాలజీలో ఉంది అనేది మనకి ఇక్కడ చేయడం జరిగింది. పురుషుల ఆధిపత్య విద్యా ఆలోచనలకు సవాల్ నిలిచింది. అంటే మగవాళ్ళే చదువుకోవాలి. ఇప్పుడు మా క్లాస్లో 10th క్లాస్లో కూడా 3 అబ్బాయిల పిహెచ్డీలు చేశాం, మరి ఆడపిల్లలు ఎందుకు చేయలేదు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. అంటే ఆ ప్రశ్న మనం అందరం కలిసి సవాల్ చేయాల్సింది. పురుషులు మరియు స్త్రీల పాత్రలు మరియు జాతర పరిణామ చరిత్ర అంటే ఈ రకంగా మనం కనుక చూస్తే
ది మేల్ బయాస్ ఇన్ ఆంథ్రోపాలజీ అనే పుస్తకం కూడా ఒక ఒక పెను సంచలనం సృష్టించింది అని చెప్పొచ్చు. అంటే మొత్తంగా స్త్రీవాదం వైపుగా అది ఫెమినిస్ట్ ఆంథ్రోపాలజీ అనేది మనకు మొదలైంది. ఫెమినిస్ట్ మెథడాలజీ, ఫెమినిస్ట్ మరియు పాజిటివిజం. నేను మొదట్లోనే చెప్పినట్టుగా ప్రధాన స్రవంతి సోషియాలజీ ఏం చెప్తుందంటే అది ఒక పాజిటివిస్ట్ ఎపిస్టమాలజీలో ఉంటుంది. అది ఏంటి అంటే ప్రతిదీ కూడా ఒక వస్తువులాగా భావించడం, ఒక సైన్స్ జరిగిన సమాజం జరగడం అనేది పాజిటివ్. అంటే వేరియబుల్స్ మనిషిని, రెస్పాండెంట్ని ఒక ఏంటి అంటే ఒక పవర్ రిలేషన్ ఇన్వాల్వ్ అయింది. అది పాజిటివిస్ట్ సైన్స్. అంటే క్వశ్చనర్ అడ్మినిస్ట్రేట్ చేసేవాడు, క్వశ్చనర్ ఎవడైతే క్వశ్చనర్ రెస్పాండెంట్, సబ్జెక్ట్ అనేవాడు ఇక్కడ ఒక పవర్ రిలేషన్గా ఉంది. కాబట్టి ఇది మేల్ ఓరియంటెడ్ అని చెప్పి మొత్తం పాజిటివిజాన్ని ఎమ్మెల్యే కానివ్వండి, లేకపోతే ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఆగస్ట్ కాంపిన్ కానీ వీళ్ళందరినీ కూడా సోషియాలజీ అనేది అది మనకు వాళ్ళు బ్రేక్ చేశారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే స్త్రీవాద కోణం నుంచి వీళ్ళు దాన్ని మొత్తం తునాత్మికలు చేసేసి ప్రతి స్త్రీవాదికి కూడా ఒక లొకేషన్ ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అది తెలుసుకో అది సోషల్ అది మనకు వాళ్ళు చేసే పరిశోధన మీద అది ప్రభావం చూపిస్తుంది అనేది మనకు స్త్రీవాదులు చేసే మనకు చెప్తున్నటువంటి విషయాలు. అంటే ఈ రకంగా ఇప్పటివరకు ఉన్నటువంటి మార్క్సిస్ట్ సిద్ధాంతాలని, ఫంక్షనిస్ట్ సిద్ధాంతాలని, లేకపోతే వేరే సిద్ధాంతాలను మొత్తం కూడా ఫెమినిస్ట్ మెథడాలజీ సోషియాలజీలో కానీ ఆంథ్రోపాలజీలో కానీ మొత్తం బ్రిక్ బై బ్రిక్, అంటే ఒక ఇల్లుని కనుక ఒక ఇటుక పిల్ల తీసేసి ఇట్లా గుర్చేశారు. అదే రకంగా సోషియాలజీ, ఆంథ్రోపాలజీ మొత్తం సోషల్ సైన్స్ మొత్తం ఇప్పుడున్నటువంటి జ్ఞానాన్ని ఈ స్త్రీవాద వాళ్ళు మళ్ళీ వాళ్ళు రీడిఫైన్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే మళ్ళీ పునర్నిర్వర్తిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఒక కొత్త రియాలిటీ వచ్చినప్పుడు ఏంటంటే నాలెడ్జ్ ఎప్పటికప్పుడు రీడిఫైన్ అవుతుంది. ఆ రకంగా ఇప్పుడు స్త్రీవాదం తమ యొక్క వారిని చెప్తున్నారు కాబట్టి మనం అది రీడిఫైన్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కొత్త వాస్తవాలు, కొత్త జీవితాలు, కొత్త సత్యము, అంటే న్యూ ట్రూత్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఈ రకంగా ఫెమినిజం మరియు పాజిటివిజం ఈ రెండింటి కూడా పాము ముంగీస అని చెప్పుకోవచ్చు. ఒకవేళ పాజిటివిజం అనేది పాము అయితే ఫెమినిజం అనేది ముంగీస అని చెప్పవచ్చు. పాజిటివిజాన్ని పూర్తిగా పాము ముంగీసకి ఎట్లా పడదో పాజిటివ్ సైన్స్ వాస్తవాన్ని సత్యం సేకరణ లక్ష్యంగా చేసుకుంటుంది. అంటే పాజిటివ్ సైన్స్ ఏం చెప్తుంది అంటే సత్యాన్ని వాస్తవాన్ని ఒక వస్తువులాగా చూస్తుంది. అది పరిశోధన తప్పనిసరిగా ప్రతిరూపంగా ఉండాలి, మరి ప్రామాణికంగా విశ్వసనీయత కలిగి ఉండాలని చెప్తారు. కానీ దీన్ని ఫెమినిజం అనేది అది దాన్ని కొట్టేస్తూ ఇది తప్పు అని చెప్తూ అది ఫెమినిస్ట్ కోణంలో మగవాళ్ళ కోణమే కాదు, ఫెమినిస్ట్ కోణమే కాదు, ఒక స్త్రీకి ఒక ఎమోషన్ ఉంటుంది, దానికి ఒక సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక లొకేషన్ ఉంటుంది అని చెప్పడం అనేది ఇక్కడ అర్థం. స్త్రీవాదులు మరియు ఫీల్డ్ వర్క్, మనం ఇంతకుముందే పెగే గోల్డ్ గురించి చెప్పినట్టు మహిళా పండితులు ఫీల్డ్ వర్క్ అనుభవాల సంకలనాన్ని ప్రస్తావించారు. ఫీల్డ్ వర్క్ అనుభవాలు మరియు సందర్భతలు వ్యవహరించే ఇతర ముఖ్యమైన మరియు తరచుగా ఉదాహరించబడిన సేకరణలతో మనకు సంపుడు ఉమెన్ ది ఫెమినిస్ట్ ప్రాక్టీస్ అనేది ఒక పుస్తకం అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఫెమినిస్ట్ రీసెర్చ్ మెథడాలజీ రీడింగ్ ఇన్సులేషన్, ఆ తర్వాత కమలా విశ్వేశ్వర్ యొక్క ఫిక్షన్ ఆఫ్ ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ, మరియు వేరే వాళ్ళు కూడా ఫీల్డ్ వర్క్ ఫెమినిస్ట్ డైలమాస్, ఫీల్డ్ వర్క్ అండ్ ఫెమినిస్ట్ డైలమాస్ అని ఇట్లా అంటే స్త్రీవాద సందిగ్ధతలు, స్త్రీవాద విషయాలు, ఇట్లా రకరకాల ఫిక్షన్స్ ఆఫ్ ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ. అంటే ఫెమినిస్ట్ వాళ్ళు చేసిన వాళ్ళ యొక్క ఊహాశక్తులు, స్త్రీలకు ఊహాశక్తి కూడా నాకు తెలిసి ఎక్కువగా ఉంటుందేమో అనుకుంటాం. వాళ్ళు చేసే ఊహలు కానివ్వండి అవి కానీ, ఈ ఊహాశక్తితోటి వాళ్ళు ఒక కొత్త ఫెమినిస్ట్ ఫిక్షన్ ఏ రకంగా ఫిక్షన్ ఆఫ్ ఎథ్నోగ్రఫీ కూడా స్త్రీవాదులు రాయడం అనేది జరిగింది. సమకాలీన సమస్యలు మరియు ఆందోళన, లింగం అనేది పరిశోధన మరియు స్పెషలైజేషన్లో ముఖ్యమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది మరియు అన్ని ముఖ్యమైన విద్యా సంబంధ ప్రతీకలు ప్రచురణలు జాతీయ మరియు అంతర్జాతీయ రెండు లింగం వారి ప్రధాన విశ్లేషణాత్మక దృష్టితో పేపర్లు మరియు కథనాలు ప్రచురించబడ్డాయి. ఈ రోజులలో ఫెమినిస్ట్ యాంగిల్ నుంచి కొన్ని వందల ఆర్టికల్స్ కొన్ని రావడం, పెద్ద సంఖ్యలో పుస్తకాలు ప్రచురించబడుతున్నాయి మరియు ఈ ప్రాంతంలో అన్ని తాజా ప్రచురణలు మరియు పరిశోధనలు అప్డేట్ చేయడం చాలా కష్టమైన పనిగా మారింది. పరిశోధన మరియు నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన రంగాలు కింద క్లుప్తంగా సంగ్రహించబడ్డాయి. అంటే ప్రతి ఈ రోజు ఏంటంటే జెండర్ ఇష్యూస్ అనేటివి చాలా చాలా సెన్సిటివ్గా తయారైపోయి ఒక కష్టమైన పనిగా తయారైందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అభివృద్ధి మరియు సామాజిక మార్పు, స్త్రీవాద సామాజిక శాస్త్రవేత్తలు మరియు మానవ శాస్త్రవేత్తలు లింగము, ఆర్థిక అభివృద్ధి, వలసలు, జాతీయవాదం మరియు మహిళలు,
పురుషుల జీవితాలను ప్రభావితం చేయడం, సమకాలీన జాతీయ రాష్ట్రాలు, ప్రాంతాలు మరియు ప్రాధాన్యతలను ప్రభావితం చేసే మార్గాలను అధ్యయనం చేస్తున్నాం. కొన్ని ఇతివృత్తాలు వ్యక్తులు మరియు సమాచారం యొక్క అంతర్జాతీయ ప్రసరణ మరియు లింగ నమూనాలపై ఫలితంగా ప్రభావం, బహుళ జాతీయ వాణిజ్యము మరియు గ్లోబలైజేషన్లోకి కార్మికుల లింగ మార్పిడి, రాజకీయ ఆర్థిక వాస్తవం మార్చడం మరియు సామాజిక మరియు సాంస్కృతిక సంస్థలపై వాటి ప్రభావం అనేది పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే లింగ మార్పిడి అనేది ఒక ప్రధానమైనటువంటి స్త్రీవాద సామాజిక ఆర్థిక శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు లింగం, ఆర్థికాభివృద్ధి, వలసలు, జాతీయవాదాలు మరియు మహిళలు మరియు పురుషుల జీవితాలను ప్రభావితం చేయడం, సమకాలీన జాతీయ రాష్ట్రాల పాత్రలు మరియు ప్రాధాన్యతలు ప్రభావితం చేసే మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేషన్ స్టేట్ అనేది, అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మంత్రాలు జరిగినట్టు కాదు, కానీ నేషన్ స్టేటు గ్లోబలైజేషన్ అనేది ఈరోజు ఏ రకంగా సమాచారం, ఇప్పుడు ఇన్ఫర్మేషన్, ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, వాట్సాప్, ఆ తర్వాత ఫేస్బుక్, ఇట్లా రకరకాలైనటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏ రకంగా స్త్రీవాద విషయాన్ని లేకుంటే స్త్రీ సబ్జెక్టివిటీని ఏ రకంగా అవి ప్రభావితం చేస్తున్నాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ వాస్తవాలు మనం ఏ రకంగా ప్రభావం చేస్తున్న అంతర్జాతీయ ప్రాజెక్టులు ఇప్పుడు డిక్లైన్ అవుతుంది నేషన్ స్టేట్. ఇప్పుడు దీక్షగుంటలో నుండి సౌదీకి మాట్లాడచ్చు, అమెరికాలో మాట్లాడచ్చు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? యూ హ్యావ్ డిక్లైన్. ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది మీకు కంటిన్యూస్గా ఒక సీమ్లెస్ ఒక గాలి లాగా తయారైపోయింది. ఈరోజు గాలి లేకపోతే ఎట్లయితే మనం చనిపోతామో, ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే ఈరోజు ఒక గాలి లాగా తయారై అది లేకపోతే మనం చచ్చిపోతాము. అంటే అంత ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీఆర్ లివింగ్ ఇన్ ఏ గార్బేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దాంట్లో క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకోవాలి. మీ ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, యూట్యూబ్లలో ఒక రకమైనటువంటి అంత చెత్త చెదారం వస్తూ ఉంటుంది. ఆ చెత్త చెదారం పక్కన పెట్టి మనకు కావాల్సింది మనం వెతుక్కోవాలి. అంటే ఆ చెత్తలో వెతకంగా మనకు కావాల్సింది మనకు దొరుకుతుంది. చెత్త అనేది మిగతా అంతా మొత్తం పడేయాలని చెప్పాలి, ఇక్కడ అర్థం చేసుకోవాలి. అట్లే ఇప్పుడు వస్తున్నటువంటి గ్లోబలైజేషన్ కానీ, లేకుంటే ఈ యొక్క రాష్ట్రాల డిక్లైన్ కానీ, లేకుంటే ఇంటర్నేషనలిజము, మల్టీనేషనల్, మెక్డొనాల్డ్స్ కల్చర్, ఇట్లా గ్లోబలైజేషన్ ఇదంతా ఏ రకంగా వస్తుంది, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా స్త్రీవాదులు దాని మీద ప్రభావం చూపించి గ్లోబలైజేషన్ అండ్ ఉమెన్ మైగ్రేషన్, సౌదీకి వెళ్తున్నారు, ఇది అమెరికాకి వెళ్తున్నారు. ప్రతి వాళ్ళు పాస్పోర్ట్ ఆఫీస్లో ఒక రాసి ఉంది, డోంట్ ఫాల్ ఫర్ గ్రూమ్స్ అని. అంటే విదేశాలలో అమెరికాలో ఉన్నంత మాత్రం అమ్మాయిలు ఇస్తున్నంత మాత్రం అది బాగుంటుంది అనేది లేదు, అక్కడ కూడా హరాస్మెంట్ జరగవచ్చు అనేది అక్కడ మనకు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. అంటే ఈ రకంగా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి స్త్రీవాదులు మొత్తం కూడా వీటి మీద ఫోకస్ చేస్తున్నారు అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం కార్మికులు లింగ మార్పిడి అంటే మేల్ ఫీమేల్గా మారడం, ఫీమేల్ కొంతమందికి ఏంటంటే మేల్గా పుడతారు కానీ వాళ్ళు ఫీమేల్గా మారుతారు. ఈ రకంగా సాంస్కృతికపరమైనటువంటి విషయాలు కూడా ఉంటాయని అర్థం చేసుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క పాఠాన్ని ఇంతతో ముగిద్దాం. నమస్కారం.